వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లమ్మ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చూడొచ్చు, ఫస్ట్ గా చూసుకుంటే పూర్ణకుంభంతో వేద మంత్రాల సాక్షిగా అయితే పంతులతో మొట్టమొదటిసారిగా వచ్చింది. అదే క్రమంలో మరొక పాలదారితో వచ్చినటువంటి ఎక్కడంతా కూడా వీళ్ళంతా కూడా కలిసి వస్తుండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పాలదారి అనేది ముందుగా ఎందుకు తీసుకుని వస్తారు, ఈ పాలదారి యొక్క గొప్పతనం ఏంటి, ఈ పాలదారి ఎందుకు వస్తుంది ఏంటి వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ పాలదారి అంటే ఏంటి, పాలదారిని ముందుగా ఎందుకు తీసుకొస్తారు అమ్మవారికి? జయపేడిమంబ జయపేడిమంబ భక్తులకి మన సిరిమాన ఉత్సవము 7వ తారీఖు జరుగుతున్నది కాబట్టి, అయితే ఈ పాలధార సిరిమాన ముందర ఏ ప్రజలకు ఏ డీట్లు బల్లి తర్వాత కర్రలతో ఏ పూట మీద వ్యత్యాసాలు కూడా ఈ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ పాలధారిని పూర్వంగా ఆనవాయితీగా సాకెట్ వీధి నుండి బయలుదేరుతుంది. జయపేడిమంబ అంటే దీని యొక్క ప్రాముఖ్యత, దీని ఒక ప్రాధాన్యత మన పూజారి వారు సిరిమాన బయలుదేరుతూ మన పైడితల్లమ్మ వారికి బయలుదేరుతూ మన అమ్మవారు భూత మీద పిశాచాలు ఏమో కూడా ఆటంకం లేకుండా ఈ పాలధార ముందుగా నడుస్తుంది. సో చూసే కదా కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారు బయలుదేరేటప్పుడు ముందుగా ఉన్నటువంటి భూత పిశాచాలు ఏవి కూడా ముందుకు రాకూడదనే ఉద్దేశంతో ముందుగా అయితే పాలధార అయితే బయలుదేరుతుందని చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. మనం అయితే చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ముందుగా అమ్మవారు అయితే వెనక వస్తారు. అయితే ముందుగా చూసుకుంటే పాలధార అయితే వస్తుంది. పాలధారాన్ని చూడొచ్చు, కర్రలతో యొక్క సాములు అయితే ఆడైతే ఉన్నటువంటి భూత పిశాచాలను అయితే మాత్రం ఇక్కడ నుంచి పారదోలే ప్రయత్నం అయితే చేస్తారంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మరి అయితే చూడొచ్చు, మొదటిగా చూసుకుంటే పూర్ణకుంభం తర్వాత పాలధార తర్వాత కనిపిస్తున్నటువంటి తెల్లయ్యానికి అయితే మాత్రం వస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే రంగురంగులు ఉన్నప్పటికీ కూడా దీని అయితే తెల్లయ్యానికి అంటారు. ఎందుకంటే రాజుల కాలంలో తెల్లయ్యానుగులు అయితే ఉండేవి కనుక అప్పటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీగా అయితే తెల్లయ్యానికి అయితే వచ్చేది. ఈ రోజుల్లో ఏనుగులు డైరెక్ట్ గా ఉండవు కాబట్టి ఈ విధంగా ఒక బొమ్మ రూపంలో ఏనుగు అయితే తీసుకుని వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటది. అదేవిధంగా మరోవైపు అయితే మనం చూడొచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏనుగు తర్వాత వస్తున్నటువంటి అంజిల్ రథం కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే మాత్రం వస్తూ ఉండదు. పూర్తిగా అంజిల్ రథం పైన ఉన్నటువంటి వాళ్ళైతే పూర్తిగా ముసుగులు వేసుకుని అయితే పూర్తిగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలని అక్కడ వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రజలకైతే వాళ్ళకి ఆశీర్వాదం అయితే దీవిస్తూ ఉంటారు. ఎందుకంటే అంజల్ రథంతో పాటు ఆ అమ్మవారు అయితే కొలువై ఉంటారని అయితే ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటది. అలాగే చూడొచ్చు, ఈ యొక్క సిరిమానోత్సవాన్ని తిలకరించడానికైతే మాత్రం లక్షలాది జనాలు అయితే మాత్రం వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఎలా ఉంది? మాకు పైడితల్లమ్మ పండుగ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం పైడితల్లమ్మ వారి సిరిమానికి ఉపవాసం చేసి సిరిమాన్ అయినంత వరకు కూడా ఉండి అయిన తర్వాత అప్పుడు ఉపారం పెట్టుకుని అప్పుడు భోజనం చేస్తాము. చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటమ్మా? చూస్తే ఇంత దగ్గర నుండి అమ్మవారిని వీక్షిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ? మీరు చెప్పండి పెద్ద, ఎలా అనిపిస్తుంది? దగ్గర నుండి లోపలికి వచ్చారు, అమ్మవారిని దగ్గర నుండి వీక్షిస్తున్నారు. ఇంత లక్షలాది జనాల మధ్య అమ్మవారిని ఒక పక్క తీసుకొస్తున్నారు, అంజలి రథం ఒక పక్క తీసుకొస్తున్నారు. ఎంత ఏంటి దీని యొక్క ప్రాసెస్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రతి సంవత్సరం వస్తున్నామండి, పైడితల్లమ్మ పండుగ చూస్తున్నామండి. ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు చేశారండి, ఘనంగా ఉన్నది. మీరు ఈ సంవత్సరం బాగా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయితే చాలా అంగరంగ వైభవంగా ఉందంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే చూడొచ్చు, మనకు కనిపిస్తుంది ఏదైతే అంజలి రథం ఇంతవరకు మనం చెప్పుకున్నాము, ఇదైతే అంజలి రథము. ఈ అంజలి రథాన్ని అంగరంగ వైభవంగా దీన్ని అయితే తీసుకుని వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ అంజలి రథం యొక్క గొప్పతనం ఏంటి, ఈ అంజలి రథాన్ని ఎందుకు తీసుకుని వస్తారనే విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంజలి రథాన్ని ఎందుకు ఈ విధంగా తీసుకుని వస్తారు ఏంటి పెద్దయినా? అది ఆనవాయితీ సార్. అది సిరిమాన్తో పాటు అంజలి రథం అనేది ఒక ఆనవాయితీ. అది ప్రతి సంవత్సరం అది ముత్తైదువులు ఉంటారు, 5 వాళ్ళు కూర్చుంటారు. అది అంజలి రథం యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారికి ఎందుకు అంజలి రథం అంటే అంత ప్రీతి, అసలు ఏంటి? అంజలి రథం చూస్తే ముసుగేసుకుని కూర్చున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటది. అక్కడ నుంచి అక్షంతాలు ప్రజలకు వేసినటువంటి పరిస్థితి కూడా అదే స్వామి, పైన ముత్తైదువులు 5 కూర్చుంటారు. అమ్మవారికి అదే మెయిన్, ముత్తైదువులతో వచ్చి ఊరేగింపుగా రావాలని చెప్పి ఆనవాయితీ. దానివల్ల ముత్తైదువులు 5 పైన కూర్చొని ఆనవాయితీ కొనసాగిస్తాం. సిరిమాన్తో పాటు ముందు అంజలి రథం వెళ్తుంది, తర్వాత సిరిమాన్ వస్తుంది, తర్వాత జాలార్ల వల్ల వస్తుంది. సో చూసాం కదా. అదే ముఖ్యంగా చూసుకుంటే పైన ఉన్నటువంటి ముత్తైదువులు అయితే పైన ఉంటారు. ఆ ముత్తైదువులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పట్టుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు చూస్తే
ఇదంతా కూడా ఒక కనుల విందుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా అయితే ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ సిరిమాను ఉత్సవం అనేది చాలా కనులు పండగ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తామని ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు. వస్తున్నటువంటిది బెస్తవాని వల్ల అయితే చాలా అంగరంగ వైభవంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తామన్నది. అయితే ఈ బెస్తవాని వాళ్ళు ఎందుకు వేస్తారు ఏంటి అనే విషయాలు పెద్దనే ఈ బెస్తరి వాళ్ళ ఎందుకు వేస్తారు ఏంటి? ఓకే, మేమంతా మాట్లాడడం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ బెస్తరి వాళ్ళు అనేది ఎందుకు వేస్తారు ఏంటని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అదే ఈ బెస్తరి వాళ్ళు ఎందుకు వేస్తారు, బెస్తరి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంత తల్లి ఆ తల్లి అమ్మవారికి మాట్లాడి కావట్లేదు. సో చూసాం కదా, చాలా ఆనందంగా వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అదే విధంగా అయితే ఈ బెస్తరి వల్ల ఎందుకు వేస్తారు ఏమిటి, అదే ఈ విషయంలో అయితే మాత్రం కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, ఈ బెస్తరి వాళ్ళు ఎందుకు వేస్తారు, అమ్మవారికి ఎందుకు ఎంత ప్రీతి పడితే బెస్తరి వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి? ఆ బెస్తవారి వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పూర్వీకులు అమ్మవారిని పెద్ద చీరలను తీయడం వల్ల దానికి గుర్తుగా సిరిమానం ముందు మా అమ్మవారి వాళ్ళని పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అది కొనసాగుతుంది ఈ రోజు కూడా. అదే విధంగా మేము కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వలతేని అమ్మవారిని బయటికి తీయడం వల్ల ఆ గుర్తుగా మాకు ఆ రోజుల్లో రాజావారు మాకు ఆ అవకాశాన్ని కల్పించారు కాబట్టి అది ఈ రోజు వరకు కూడా దాన్ని పాటించుకుంటూ వస్తున్నాం. ఓకే, సో చూసాం కదా, ఈ బెస్తరమని వల్ల ఎందుకు వస్తుంది అంటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారు అయితే పెద్ద చెరువులోన వెలిసినప్పుడు ఈ యొక్క వలకైతే కనిపించింది. అది వలకి తగలడంతో అమ్మవారు అయితే వెలిసిన పరిస్థితి కనిపించింది. అందుకు కారణం చేత అయితే ముందుగా ఈ బెస్తరమని వల్ల కూడా అమ్మవారు ముందునైతే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే విధంగా భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇంత దగ్గర నుంచి అమ్మవారిని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము మా పుట్టి పెరిగిన దగ్గర నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చూస్తున్నాం. అంటే ఎంత దగ్గర నుండి ఎప్పుడైనా చూసారా, ఎంత ఆనందంగా ఉంది? ఈ చుట్టుపక్కలే మా ఇల్లు, అందుకని దగ్గరుండి చూస్తున్నాం. సో చూసాం కదా, చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మనమైతే చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే అంగరంగ వైభవంగా కనిపిస్తున్నటువంటి అయితే సుమారుగా చూసుకుంటే 50 నుండి 60 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క సిరిమాన్ని ముఖ్యంగా ఈ సిరిమానోత్సవంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ఆ పైన కూర్చున్నటువంటి ఆలయ ప్రధాన పూజారిగా అయితే చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలయ ప్రధాన పూజారి ఏదైతే చెప్పుకుంటూ వెంకట్రావు గారుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క అమ్మవారికి అన్ని విధాలుగా ధూపదీప నైవేద్యాలు నిత్యము కయ్యంకరాలు పెట్టినటువంటి ఆ కుటుంబం నుంచే కంటిన్యూగా వస్తుంది కాబట్టి ఆ యొక్క కుటుంబ సభ్యుల నుంచే ప్రతి ఏటా కూడా అమ్మవారిని యొక్క ఆ సిరిమానోత్సవంలో అమ్మవారికి పైనుండి పూర్తిగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఆ యొక్క సిరులు కురిపించే తల్లి, కల్పవల్లి కోరికలు తీర్చే తల్లి, కొంగు బంగారం అయి ఉన్నటువంటి తల్లి శ్రీ 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 పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి అదే మనకు కనిపిస్తున్నటువంటి సిరిమాను. ఈ యొక్క సిరిమాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ యొక్క సిరిమాన్ని ముఖ్యంగా చూడవచ్చు. కనిపిస్తున్నటువంటి సిరిమాను అంతా కూడా చింత చెట్టుతో తయారు చేసినటువంటి అదొక మాను. ఆ యొక్క చింత చెట్టు నుంచి వచ్చినటువంటి అయితే అది చూసుకుంటే ఆ చింత చెట్టు నుంచి వచ్చినటువంటి మాను, ఆ మాన్ని సుమారుగా 2 వారాల పాటు చెక్కి ఆ యొక్క కంసాలు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఒకే కుటుంబంతో తీసుకొని వచ్చిన నేపథ్యం కూడా కనిపించేది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రధాన పాత్ర పోషించినటువంటి ఏదైతే మాను ఉందో దాన్ని ఈరోజు ప్రధానంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ చివర ఒక పీటలా తయారు చేసి ఆ పీట పైన అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన పూజారి బొడ్డుపల్లి వెంకటరావు అయితే పైన అయితే కూర్చుని పెడతారు. అక్కడి నుంచి ఆయన చేతుల్లో అక్షంతాలు పట్టుకుని పూర్తిగా వచ్చినటువంటి ఇక్కడ ఉన్న అంతా ప్రజలకు కూడా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అక్షంతాలు పైకి విసురుతూ ఉంటారు. అదేవిధంగా మరోవైపు అనేది చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా పైకి అరటిపళ్ళు అయితే పైకి విసురుతూ ఉంటారు. అంటే ఆ అరటిపళ్ళు ఆ యొక్క సిరిమానికి తగిలితే మంచి జరుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని, కొంగు బంగారం అయి ఉంటుందని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే ప్రజల్లో అయితే ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా జరుగుతుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఏదైతే అక్కడ సదురుగూడు ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు ఉన్నటువంటి సదురుగూడు, ఆ సదురుగూడు నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఇక్కడ కోట జంక్షన్. ఇది ఒకవైపు చూడొచ్చు, కోటకి మెయిన్గా ఉన్నటువంటి కోట జంక్షన్. ఈ కోట జంక్షన్ వరకు వచ్చి సుమారుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి 3 సార్లు అయితే ఈ యొక్క దర్శనం అయితే
ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలోనే లక్షలాది మంది భక్తులైతే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని అంతా కూడా చెబుతూ ఉంటారు. చూడొచ్చు, ఒకవైపు వేలాది మంది పోలీసులు, 2500 మంది వరకు కూడా ఈ పోలీసు బందోబస్తుల మధ్య, లక్షలాది జనాల మధ్య ఈ యొక్క అమ్మవారి యొక్క కనుల పండుగ ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంటది. అయితే మనమైతే చూడొచ్చు, ఎటువైపు చూసినా సరే కనుల పండుగగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎందుకంటే లక్షల మంది ఎందుకని అంటామంటే చూడొచ్చు, ఎటువైపు ఏ బిల్డింగ్ చూసినా, అలాగే కింద చూసినా, ఆ రోడ్లు చూసినా, ఎటువైపు చూసినా సరే పూర్తిగా అంతా కూడా జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అదేవిధంగా ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఇదంతా కూడా జనాలతో నిండిపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా అందువల్ల లక్షలాది జనాలు ఉంటారనేది మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం అది చూడొచ్చు, ఎంత అంగరంగ వైభవంగా జరగడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా దీనిలో భాగస్వాములు అవుతున్న పరిస్థితులు కనిపించాయి. ఒకవైపు చూసుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలాగే ఎస్పీ ఆధ్వర్యంలో ఇంతటి మహత్వమైన కార్యక్రమం చేసినప్పటికీ కూడా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మనతో పాటు మాట్లాడే ఎంపీ కలిసి అప్పలరెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూస్తూ ఉంటే కనుల పండుగ కనిపిస్తూ ఉంది, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది, అంతా ఎలా చూడలేదు, చూస్తూ ఉంటే లక్షలాది జనాల మధ్య ఇంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది, అంతా ఎలా చూడలేండి? అమ్మవారి ఆశీర్వాదం అండి. ఈరోజు వర్షం కూడా ఆగి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు కార్యక్రమం అవుతుంది. ఇది పోస్పటి వంశీయులు అమ్మవారు అక్కడి నుంచి ఆనవాయితీగా వస్తుంది, కొన్ని తరాల నుంచి వస్తుంది. దీని చరిత్ర ఉంది, అమ్మవారు చరిత్ర నిజమవబోతుంది. ప్రతి ఏడాది కూడా రెట్టింపుతో జాతర జరుగుతుంది, అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు లక్షలాది మంది జనం దర్శనానికి వస్తున్నారు, దర్శనం చేసుకున్నారు. సిరిమాను ఉత్సవానికి ప్రతి ఏడాది కూడా రెట్టింపు అవుతున్నారు అమ్మవారి ఆశీర్వాదంతో. ఇది చాలా శుభ సూచకం, శుభ పరిణామం. ఈ అమ్మకి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, విజయనగరం ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఆశీస్సులు అందించాలి, తెలుగువారికి ఆశీస్సులు అందించాలి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరానికి కూడా అమ్మవారు అయితే భక్తులను అయితే పెంచుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నదంటూ కూడా మనతో పాటు ఎంపీ కలిసి అప్పలరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, అతను చెప్పారనే కాదు, వాస్తవం. ఎందుకంటే ఇక్కడైతే మనమైతే చూడొచ్చు, అమ్మవారి విషయానికి వచ్చేసరికి అయితే ఈరోజు చాలా పెద్ద మేఘాలు కూడా లేచాయి. ఇంత పెద్ద మేఘాలు లెగిస్తూ ఇంత పెద్ద భారీ వర్షం కూడా కురిసింది. ఇంత భారీ వర్షం కురిసినప్పటికీ కూడా చుట్టూ కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఇంతటి పరిణామాల్లో కూడా కరెక్ట్గా ఏదైతే సిరిమాను బయలుదేరిన టైంకి అయితే పూర్తిగా మేఘాలంతా కూడా పూర్తిగా పోయి అంత నిర్మానుష్యమైనటువంటి ఆకాశంగా మారి ఈరోజు పూర్తిగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా మరొక చెప్తారు. ఎందుకంటే అమ్మవారు ఉన్నారు, ప్రజల్ని కరుణిస్తారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందంటూ కూడా ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకు కారణం చేత అయితే మాత్రం ఇక్కడ అమ్మవారిని అయితే మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే మనమైతే చూడవచ్చు, ఆ యొక్క అమ్మవారు వచ్చేసరికి ఒక్కసారిగా వర్షం మాత్రం తగ్గిపోయింది. వర్షం తగ్గిపోవడంతో పూర్తిగా జనం అంతా కూడా పూర్తిగా యథావిధిగా వాళ్ళ స్థానాలకైతే చేరుకునే పరిస్థితుల్లో కనిపించాయి. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లక్షలాది మంది భక్తులైతే ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వేచి చేయడమే యొక్క అమ్మవారి యొక్క ఎంత మహిమకల తల్లి అనేది చెప్పొచ్చు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అది ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇది ఎంత అంగరంగ వైభవంగా జరగడానికి ఇదంతా కూడా ప్రతి ఏటా కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి, అలాగే మరొక వైపు రెవెన్యూ వ్యవస్థ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కలెక్టర్ నుంచి అయితే మాత్రం ఎంతగానో ప్రోత్సాహం అయితే లభిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎంతో ప్రోత్సాహం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది లక్షలాది మంది జనాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అయితే ఇంత దిగ్విజయంగా ప్రధానంగా పోషించడానికి కారణం ఒక విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత 2600 పైచీలకి అయితే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మరొకవైపు ఈ 2-3 నెలల కిందటైతే మనం చూడొచ్చు, ఒకరిమొకరైతే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నారంటూ కూడా వచ్చిన రోమలను కూడా ఒక విధంగా పరిగణనలో తీసుకొని వెంటనే ప్రతి ఒక్క ప్లేస్ను కూడా బాంబు స్క్వాడ్లతో, అలాగే మరొకవైపు డాగ్ స్క్వాడ్లతో అన్నింటితో కూడా ప్రతిదీ కూడా పరిశీలన చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా మరోవైపు ఇవన్నీ ఒక పక్క అయితే డ్రోన్ కెమెరాలతో పూర్తిగా లైవ్ డ్రోన్లు అనమాట. ఈ లైవ్ డ్రోన్తో 100 డ్రోన్ల సంఖ్యలో పెట్టయితే మాత్రం పూర్తిగా
కట్టుదిట్టం చేసి కెమెరాలతో పూర్తిగా పట్టణాన్ని అంతా బంధించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఒక శ్రేయస్కరమైన వాతావరణం కూడా కల్పించడం కూడా మరొకవైతే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో సిరిమానోత్సవంలో జరుగుతున్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.